మనం నోట్లో పెట్టుకునే అన్నం ఇలా కష్టపడి పండిస్తారు. అదెలానో ఈ వ్లాగ్‌లో మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేశారు అంటే మీకు పూర్తిగా అర్థం కాదు. ఒక వడ్ల గింజ రెడీ అవ్వాలంటే దానికి ముందు ఇంత ప్రాసెస్ ఉంటది. అదేంటన్నది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే గనక మా సేలో అయితే ఈరోజు ఊడ్పు ఊడుస్తున్నారండి. సో, దానికి మనం తినే అన్నం ఎలా పండిస్తారో అంతా కూడా ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు నేను పప్పు, వంకాయ కర్రీ చేస్తున్నానండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఈ కర్రీ చేయడం. ఇంతకుముందు ఎప్పుడు నేను చేయలేదు వంకాయలేసి. ఇంకా మా ఇంటి పక్క వదినైతే నాకు ఈ వంకాయలైతే ఇచ్చింది. ఇవి ఏ కర్రీలో వేసుకుంటారని అడిగితే పప్పులో వేసుకుంటారని చెప్పింది. సో, మళ్ళీ అడగాలి ఏంటి ఈ ప్రాసెస్ అనేది. సో, అడిగిన తర్వాత నేను కర్రీ అనేది చేస్తాను. ఈసారి ఎప్పుడైనా వండినప్పుడు రెసిపీ అనేది మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పుడేంటంటే గనుక మనకి ఇప్పుడు చూపిస్తున్నారు కదా! అంటే పూర్తిగా అయితే చూపించట్లేదండి. సో, కొంచెం మాత్రమే చూపిస్తున్నాను. ఇంతకుముందు మీరెప్పుడైనా పప్పు, వంకాయ కర్రీ చేసినట్టయితే ఏ విధంగా చేశారో అన్నది నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని, చక్కగా పప్పులో అయితే వేసేసాను. చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి కొంచెం సేపు ఉడకనించి తర్వాత తాలింపయితే వేసేసాను. నేనైతే ఇలా చేశానండి. మరి మీరెలా చేశారన్నది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే ఈరోజు వ్లాగ్ ఏంటంటే గనక మా సైడ్‌లో ఉడుపుడుస్తున్నారని చెప్పాను కదా! మనం తినే రైసు ఏ విధంగా పండిస్తారు? ఒక రైతుకు పడే కష్టం ఏంటి అన్నది చెప్తాను. స్కిప్ చేశారు అంటే గనక మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక రైతు వడ్లు పండించడానికి చాలా కష్టపడతాడండి. సో, మా బావ కూడా ఒక రైతే కదా! తను పడే కష్టమంతా కూడా నేను కళ్ళతో చూస్తానన్నమాట. ఇప్పుడు చెప్పింది వేరు, మనం చూసింది వేరు కదా! సో, నేనలా చూస్తున్నాను గాబట్టి నాకు బాగా తెలుస్తుంది. సో, ఏంటంటే గనక వడ్లు వేయడం, పండించడం అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటదండి. ఒక రైతు ఆకుమడి వేసిన దగ్గర నుంచి సేలో వడ్లు పండించి, ఆ వడ్లు అమ్మిన దాకా కూడా టెన్షన్ పడుతూనే ఉంటాడు. సో, దాని వెనక ఎంతో కష్టం ఉంటది. చాలా ఈజీగా తీసుకుంటాం మనం. కరెక్ట్‌గా వడ్లు చేతికొచ్చే టయానికి వర్షాలు పడుతూ ఉంటాయి. అప్పుడు రైతు పడే కష్టం చూడాలి అసలు మీరు. కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేస్తాయన్నమాట. అంత కష్టపడి పండించుకున్న పంట వర్షానికి తడిసిపోతే అప్పుడు వేరే రేటు కడతారు. వర్షానికి తడవకుండా ఉండేది ఒక రేటు కడతారన్నమాట. ఇంత కష్టపడింది ఒక రూపాయి సంపాదించాలనే కదా! ఆ రూపాయి వచ్చే టయానికి వానదేవుడు కరెక్ట్‌గా వస్తాడన్నమాట రైతులకి. నేనున్నాను, నేనొస్తున్నాను జాగ్రత్త పడండి అని చెప్పేసి. కొంతమంది తెలివిగా ముందుగా అమ్ముతారు. కొంతమంది వర్షంలో తడిసిన తర్వాత అమ్ముతారు. అది వాళ్ళ లక్కుని బట్టి పోతదిలెండి. సో, ఇప్పుడైతే ఇంకా మీకు సేను గురించి చెప్తాను. ఆకుమడి వేసిన తర్వాత ఆకు వెతకడానికి 20 డేస్ గానీ, 25 డేస్ గానీ పడతదండి. అంటే 20 రోజుల నుంచి 25 రోజుల వరకు పడతది. ఆకు ఎదిగిన తర్వాత సేలంతా దున్నేసి తర్వాత తాటర దున్నుతో 2 సార్లయితే తాటర దున్నుతది. తర్వాతొచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. తాటర 2 సార్లు దున్నిన తర్వాత సేలికి బాగా నీరు పట్టించి, నీరు పట్టిన తర్వాత మళ్ళీ ఎద్దులతో దున్నుతారు. ఎద్దులతో దున్నిన తర్వాత ఆకైతే ఊడుస్తారండి. ఆకు వేస్తారు కదా! ఆకుమడి. ఆకు పీకి ఆకుతో ఊడుస్తారన్నమాట. ఊడ్చిన దగ్గర నుంచి ఆహ్, సేనయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక చిన్న పాపలా చూసుకోవాలన్నమాట. అంటే సమయానికి నీరుంటుందా? లేదంటే ఏమైనా వాటిలికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి గదా! తెగుళ్ళనేది వచ్చేస్తుంటాయి. ఆకు తెగులని, పురుగు పట్టిందని అలా ఉంటాయి వాటిలికి కూడా. అవి పట్టకుండా ఏ మందు వేస్తే దానికి తగ్గుతుందా అనేసి కనుక్కొని, చూసుకొని ఒక చిన్న పిల్లలా చూసుకుంటారండి డైలీ కూడా. ఒక రైతు 5,000 నోట్లోకి వెళ్ళడానికి దానికి ముందు ఇంత ప్రాసెస్ ఉంటదండి. రైతు కష్టపడితేనే మనం 3 పూట్ల తింటున్నాము. సో, దాని వెనక ఎంత కష్టం ఉంటుందో పల్లెటూరులో ఉన్న వాళ్ళని అడగండి క్లియర్‌గా చెప్తారు. మీలో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? వరి పండిస్తున్నారు? మేమైతే ఒక రైతు ఫ్యామిలీ అని గర్వంగా చెప్పుకుంటామండి. సో, మా బావ అయితే ఒక రైతనమాట. అన్నట్టు మా బావ ఏం చేస్తారని కూడా మీరు చాలామంది అడిగారు కదా నన్ను. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. మా బావ చేసే పనేంటి? అసలు ఏం చేస్తారు అని గట్టా చాలామంది అడిగారు. సో, చాలామంది అడిగారనేసి నేనైతే ఈ వీడియో షూట్ చేశాను. అయినా నాకు కూడా ఒక మెమరబుల్‌గా ఉంటుంది కదా! అని చెప్పేసి షూట్ చేశాననమాట. ఫస్ట్ అయితే ఇలా టాటర్‌తో దున్నుతున్నారండి. ఇంతకు ముందు ఒకసారి దున్నింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారన్నమాట. టాటర్ దున్నిన తర్వాత మళ్ళీ మా బావ ఎడ్ల బండి కట్టి ఎడ్లతో కూడా దున్నుతారు. ఇలా మా బావ ఇలా ఊడుపు సేలొచ్చినప్పుడు ఇలా దున్నడానికి వెళ్తారు అందరి సేలు కూడా. అయితే ఎకరానికి ఇంతని ఉంటదిలెండి. సో, ఇప్పుడు తాటర దున్నుతుంది కదా! తర్వాత ప్రాసెస్ అయితే ఇంకా మా బావ చేస్తారనమాట ఎడ్లతో. సో, ఎడ్లు గట్టిగా ఉంటే రైతు బావుంటాడు. రైతు బావుంటే ఎడ్లు బావుంటాయన్నమాట.
వాటిని అంత కష్టపడుతున్నాయి కాబట్టి చాలా కేరింగ్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి రైతు కష్టం. ఉడిపుచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. కరెక్ట్‌గా వాటర్ ఉందా? లేదా? ఏ టయానికి పిండెయ్యాలి? ఏ పిండి వేస్తే చేను బావుంటది, గ్రోత్ ఉంటది అనేసి కష్టపడుతూనే ఉంటారన్నమాట. మా బావనే కాదు ప్రతి ఒక్క రైతు కూడానండి. సో, వాళ్ళంత కష్టపడుతున్నారు కాబట్టే మనం చక్కగా తింటున్నాం ఇప్పుడు. రైతు కష్టం మాత్రం గుర్తించరండి. చెప్పడానికి మాత్రమే చెప్తారు. కానీ వాళ్ళెంత కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడిన దానికి తగ్గ ఫలితం వస్తుందా లేదా అన్నది ఎవ్వరు పట్టించుకోరు. సమయం వచ్చినప్పుడు మాత్రం రైతన్నా అని మాత్రమే అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి మీరు వ్యవసాయం చేసినట్టయితే ఆ కష్టం ఏంటి అన్నది మీకు తెలుస్తుంది కదా! నేను చెప్పాను కదండీ! సో, తర్వాత ప్రాసెస్ అయితే మా బావ చేస్తారని జెప్పేసి. మా బావ అయితే ఇలా పట్టి తోలుతున్నారు. ఇంకా చాలా కష్టంగానే ఉంటది. కానీ తప్పదు కదా! సో, పట్టి తోలిన తర్వాత ఇంక ఈరోజే ఊడిపైతే ఊడ్చేస్తారనమాట. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాతనే ఊడుపు ఊడుస్తారు. ఇది జరగకముందు ఊడుపు అస్సలు ఊడ్చరండి. అంటే మనం ఊడిపుచ్చడానికి ముందు ఈ ప్రాసెస్ అంతా చేసుకొని ఉండాలన్నమాట. సో, ఇది అయిపోయిన తర్వాత ఇంక ఈరోజే మా సేలో ఊడుపు అనేది ఊడ్చేస్తారు. ఊడుపు ఊడ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే గనక 3 డేస్ వరకు మనకేమి ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత వచ్చేసి వెళ్ళి కలుపు మందో ఏదో ఉంటది. అది వేస్తారు. నేను అక్కడ వరకు అయితే మీకు చూపించట్లేదు. మీ వారు ఏం చేస్తారని అడిగారు కదా. సో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇవి రోజు ఉండవండి, ఉడుపులు అప్పుడు మాత్రమే ఉంటాయి. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇసుక అనేది తోలుతారన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అయినా కూడా నేను షేర్ చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ మెమరీస్గా ఉంటాయి కాబట్టి. చూసారు కదా! మా బావ అయితే అలా పట్టి తోలేసిన తర్వాత ఇలా ఊడిపైతే ఊడ్చేస్తున్నారు. బెంగాలోళ్ళు వచ్చిన తర్వాత ఊడ్పు ఊడ్చడం అనేది చాలా ఈజీ అయిపోయిందండి. లేదంటే గనక చాలా సేపే పట్టేది మాకు. వీళ్ళొచ్చిన తర్వాత చాలా ఫాస్ట్‌గా అనేది చేస్తున్నారు పనైతే. మాకు ఒక గంటలో అయిపోయిందండి ఊడ్పు ఊడ్చడం అనేది. ఒక గంటలో అయితే కంప్లీట్ అయిపోయింది. సో, మాకు ఊడిపు అయిపోయిందంటే గనక ప్రశాంతంగా ఉండొచ్చనమాట. లేదంటే మా బావ చాలా టెన్షన్ పడేవాడు. ఎందుకంటే గనక గోదావరి వచ్చింది అంటే గనక మా చేనయితే ఊటలేసిపోతదండి. ఊడిపు ఊడ్చిన తర్వాత కూడా చేననేది ములిగిపోతా ఉంటది. ఈ చేనుతో వచ్చిన ప్రాబ్లమ్ అయితే ఇది. చాలా కష్టపడుతూ ఉండాలి. ఈ చేను మోన తిరిగేంత వరకు కూడా టెన్షన్‌గానే ఉంటది. ఊడిపు అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత కలుపు మందనేది వేస్తారు. రైతు కష్టాన్ని గుర్తించిన వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.